మూగ మనసులో పార్ట్ 16 రచన మీనా కుమారి గారు. ఇంటికి వచ్చి వెళ్ళు గౌతమ్ అంటూ మహేష్ వర్మ గారు గౌతమ్కి మెసేజ్ పెట్టారు. అందుకే లండన్ నుండి ఫ్లైట్ దిగగానే శ్రీనాథ్ వర్మతో మహేష్ వర్మ గారింటికి వచ్చాడు గౌతమ్ నంద. లాన్లో కూర్చొని నవ్వుతూ ఉంది మాన్విత అందంగా. శాలిని అటు వచ్చింది. అయ్యో ఏమిటండి కళ్ళు ఎర్రబారిపోయాయి అన్నది శాలిని శ్రీనాథ్ వర్మ వైపు చూస్తూ. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నీ ధ్యాసే శైలు నిద్ర ఎక్కడ ఉంది అసలు అంటూ గౌతమ్ నంద వైపు చూసి కన్ను కొట్టి నవ్వాడు శ్రీనాథ్ వర్మ. మీరు భలేవారండి అంటూ మురిసిపోతూ లోపలికెళ్ళిపోయింది శాలిని. లండన్ ట్రిప్ చాలా బాగా ఉన్నట్లుంది అంటూ నవ్వింది మాన్విత. అన్న దగ్గరికి వచ్చి గౌతమ్ నంద వైపు ఒక చూపు చూస్తూ ఎందుకలా చూసి నా మనసుని నిద్రకి తిండికి దూరం చేస్తావు అనుకున్నాడు గౌతమ్ నంద మాన్విత వైపు చూస్తూ. ఏం ఎంజాయ్ అమ్మా, వెళ్ళిన దగ్గర నుండి ఒకటే పని, ఏం పనిలో విసిగిపోయాను. పాపం నాతో పాటు గౌతమ్ నంద కూడా చాలా అలసిపోయాడు అన్నాడు శ్రీనాథ్ వర్మ ఎంతో బాధపడిపోయినట్లు ముఖం పెట్టి. మాన్విత అవునా అన్నయ్య, అయ్యో రెస్ట్ తీసుకోండి, డ్యాన్స్ చేసి బాగా అలసిపోయారు అన్నది ఒక రకంగా నవ్వుతూ మాన్విత. అన్నయ్య ఒకసారి ఈ పేపర్ చూడు అంటూ ఇచ్చింది మాన్విత. ఇంగ్లీష్ పేపర్, లండన్లో ఇండియా కల్చర్ డ్యాన్స్ క్లబ్. అందులో స్పష్టంగా డాన్సర్కు అటు ఇటు పడ్డారు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ. అరే ఏంటి అచ్చు మనలాగే ఉన్నారు వీళ్ళు అన్నాడు శ్రీనాథ్ కన్ను కొడుతూ గౌతమ్ నంద వైపు చూస్తూ. నేను అదే అనుకున్నానన్నయ్య, అచ్చం నీలాగే ఉన్నారు, నువ్వేమో హీరోయిన్ నడుం పట్టుకొని మరీ వేలాడుతున్నావు అంటూ నవ్వింది మాన్విత. అయ్య బాబోయ్, కొంపదీసి ఈ పేపర్ కానీ చూసారా ఏంటి, మహేష్ వర్మ గారు నన్ను కూడా ఇక్కడికి రమ్మని మెసేజ్ పెట్టారు అని భయపడ్డాడు గౌతమ్ నంద. నడుమేంటమ్మా, మనిషి నడుము జీవితం అంతా నాటక రంగం అని అంటూ శ్రీనాథ్ వర్మ పాట పాడినట్లుగా బ్రహ్మం గారి సూక్తులు చెబుతున్నాడు. ఎక్కువైంది ఆపరా, ఆల్రెడీ బుక్ అయిపోయాం అన్నాడు గౌతమ్ నంద. శ్రీనాథ్ వర్మ చెవి దగ్గరికి వెళ్ళి మాన్విత ఆ పేపర్ ఇవ్వమ్మా అన్నాడు శ్రీనాథ్ వర్మ ఎంతో బుద్ధిగా. ఎందుకు, ముక్కలు ముక్కలు చేసి పారేయాలనా అందరి మాన్విత నవ్వుతూ. భలే దానివి మాన్విత, నా అభిమాని డాన్సర్ ఆమెతో డ్యాన్స్ వేస్తున్నప్పుడు ఫోటో తీశారన్న సంగతి నాకు తెలీదు. ఆ పేపర్ బీర్వా లాకర్లో భద్రంగా దాచుకుంటాను అన్నాడు శ్రీనాథ్ వర్మ నవ్వుతూ. ఒరేయ్, నీకు ఆ డాన్సర్ అంటే ఇష్టమని తెలుసు కానీ మరి దానికి 40 ఏళ్ళు వచ్చాక కూడా దాన్ని నడుం పట్టుకుని డ్యాన్స్ చేస్తావని నేను అనుకోలేదురా అంటూ నవ్వుతూ పేపర్ తీసుకొని పరిగెత్తింది మాన్విత. ఎదురుగా మహేష్ వర్మ గారు వచ్చారు. శ్రీనాథ్ వర్మ చెల్లెలి వైపు చూస్తూ నాన్నగారికి ఇచ్చావంటే ఇంకేం లేదు అన్నట్టు చూసి చేత్తో సైకిల్ చేస్తున్నాడు. గౌతమ్ నందాకైతే చచ్చేంత సిగ్గుగా అనిపించింది. వీడికి ఏమీ హాయిగా ఉంటాడు పెళ్ళాం దగ్గర వేషాలు వేసుకుంటూ, నేను మాన్విత ముందు ఎదవనైపోయాను అంటూ మొకమొకలా పెట్టుకున్నాడు గౌతమ్ నంద. మీరేదో మంచివారనుకున్నాను, మీరు కూడా డాన్సర్స్తో డాన్స్లే అంటూ చిన్నగా గౌతమ్ నంద దగ్గరికి వచ్చి అన్నది మాన్విత. ఆ డాన్సర్ ఏం బాగుంది, నీ కాలిగోటికి కూడా సరిపోదు మాన్విత అని గబుక్కున అనేశాడు ఫ్లోలో. నిన్ను అంటూ చురుగ్గా చూసింది మాన్విత గౌతమ్ నంద వైపు. ఎందుకమ్మా, గౌతమ్ చాలా మంచివాడు, అలా కోపంగా చూస్తావెందుకు, నీ పెత్తనం ఎక్కువైపోయింది ఇంట్లో రోజు రోజుకి అంటూ ఆనందంగా నవ్వారు మహేష్ వర్మ గారు. ముందు పేపర్ చూడండి నాన్నగారు అంటూ పేపర్ ఇచ్చింది మాన్విత. శ్రీనాథ్ వర్మ వెంటనే ఫ్రెష్ అవ్వు గౌతమ్, వెళ్ళి నువ్వు, నేను కూడా లోపలికి వెళ్ళి రావాలి అంటూ కంగారుగా జారుకున్నాడు. గౌతమ్ వెనక్కి తిరిగిపోతుంటే గౌతమ్ అని పిలిచారు మహేష్ వర్మ గారు. అయ్య బాబోయ్, అసలు ఆ డాన్సర్స్తో డాన్సులు వేసేవాడు, బుక్ చేసినవాడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను చిక్కుకుపోయానురా దేవుడా. ఈ మాన్విత సూపర్ ఏజెంట్ అని మాన్విత వైపు ఒక రకంగా చూస్తూ మహేష్ వర్మ గారి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు గౌతమ్ నంద. అయ్యో కూర్చో గౌతమ్, నేను తెమ్మన్న ఇంజెక్షన్స్ తెచ్చావా అన్నారు మహేష్ వర్మ గారు. అవా సార్, తీసుకొచ్చాను అంటూ బ్యాగ్లో సైడ్ జిప్లో ఉన్న ఇంజెక్షన్స్ బాక్స్ తీసి ఇచ్చాడు గౌతమ్ నంద. దానికి తగులుకొని ఒక లవ్ సింబల్ ఉన్న డాలర్ చైన్ బయటకొచ్చింది. అది మాన్విత కోసం కొన్నాడు గౌతమ్ నంద. అది ఎవరికి అంటూ నవ్వారు మహేష్ వర్మ గారు. మాన్వితకు అన్నాడు గౌతమ్ నంద. ఆ చైన్ మాన్విత చేతులకు అందిస్తున్నప్పుడు ఆమె చేతివేలు తగిలి మంచు కొండల్లో వెన్నెల పుష్పాలను తాకిన అనుభూతిని పొందాడు గౌతమ్ నంద. సూపర్గా ఉంది అబ్బా అంటూ డాలర్ లవ్ సింబల్ని ఓపెన్ చేసింది మాన్విత. హరే, ఇందులో ఇద్దరి ఫోటోలు పెట్టుకోవచ్చు అంటూ నవ్వేసింది మాన్విత.
అవును. నన్ను ప్రేమిస్తే నా ఫోటో నీ ఫోటోతో పాటు డాలర్‌లో ఫిక్స్ చేస్తావని మనసులో అనుకుంటూ నవ్వుకున్నాడు గౌతమ్ నంద. ఇంతకీ పేపర్‌లో మా డాన్స్ చూడలేదు సార్. అంతే చాలు 10,000 అనుకున్నాడు గౌతమ్ నంద నవ్వుతూ. అవును. లండన్‌లో మా వాడికి ఇష్టమైన డాన్స్ ప్రోగ్రామ్ ఉంది కదా! అక్కడి దాకా వెళ్ళవచ్చుగా. పని ఎక్కువగా ఉంది అనుకుంటా అన్నారు మహేష్ వర్మ గారు. అవును. ఇంటర్ చదువుతున్నప్పుడు శ్రీనాథ్ వర్మ ఆ డాన్సర్ ఫోటోలు రూమ్‌లో పెట్టుకునేవాడు. ఇంట్లో అందరికీ తెలిసిన విషయమే కదా! అనుకుని నవ్వుకున్నాడు గౌతమ్ నంద. గౌతమ్ నంద స్పీడ్‌గా నడుస్తున్నాడు గేటు వైపు. ఇంతలో మాన్విత అక్కడికి వచ్చింది. గిఫ్ట్ ఇచ్చారు. థాంక్స్ అంటూ చెప్పింది. అక్కడే ఉన్న వాటర్ పైప్ మీద కాలు వేసేసరికి ఇద్దరిపైన నీళ్ల జల్లులు పడ్డాయి విసురుగా. అది ఒక అద్భుతమైన అనుభూతిగా గౌతమ్ నంద గుండెల్లో నిలిచిపోయింది. సిల్వర్ కలర్ మెరుస్తున్న వెస్ట్రన్ మోడల్ డ్రెస్లో అందంగా మెరిసిపోతూ ఉన్నది మాన్విత. ఇంత అందంగా నా కోసమే పుట్టావా, నాలో ఉండిపోవా, నవ్వుతూ బాయ్ అని చెప్పి మాన్విత పైప్లో చిందిన నీటి చుక్కలు వజ్రాలలా మెరుస్తున్నాయి. ఆమె మోముపై పడి సూర్యకిరణాల తాకిడికి కదులుతున్నట్లు అవుతుంది ఆమె శరీరం. సున్నిత సుకుమార లావణ్యము. సరే సార్, బాయ్ అంటూ మళ్ళీ నవ్వింది మాన్విత. ఇక అక్కడ ఉన్న తన కార్ తీసుకొని వెళ్ళిపోయాడు గౌతమ్ నంద. వదిన అన్నయ్య గురించి నీకు సీక్రెట్ చెప్పాలి అంటూ లోపలికెళ్ళింది మాన్విత. నీకు దండం పెడతానే బాబు, అది పెద్ద రాక్షసి. గదిలోకెళ్ళాక తెలుస్తుంది దాని అసలు రూపం అని మనసులో అనుకుంటూ ప్లీజ్ ప్లీజ్ అంటూ చెల్లెల్ని బతిమాలుతున్నాడు శ్రీనాథ్ వర్మ. అయ్యో, ముందు మీకే పెడతానులేండి టిఫిను అంటూ టిఫిన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది శాలిని. అసలు పేపర్ నాన్నగారికి ఇవ్వలేదు, భయపడకు అంటూ నవ్వేసింది మాన్విత. నేనే దాచిపెట్టాను అంటూ నవ్వుతున్న మాన్వితను చూసి నవ్వేశాడు శ్రీనాథ్ వర్మ. ఈసారి కానీ ఇలాంటి వేషాలు వేస్తే ఖచ్చితంగా వదినకు చెప్పేస్తానన్నయ్య అన్నది మాన్విత. ఏంటి మాన్విత అంటూ వచ్చింది శాలిని. ఏం లేదు వదిన అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది మాన్విత. పేపర్ తీసుకొని ఆ పేపర్ని భద్రంగా తన బీరువాలో దాచింది మాన్విత. శ్రీనాథ్ వర్మ తండ్రి దగ్గర కూర్చున్నాడు వెళ్ళి. గౌతమ్ నంద నాకు బాగా నచ్చాడు, మాన్వితకు సరిజోడు. కానీ ఆ విషయం ఎప్పుడైనా గౌతమ్తో చెప్పాలి అంటే అతనిని ఇన్నాళ్ళు కనిపెట్టుకొని చూసింది అందుకేనేమో అన్నట్లు ఉంటుందేమోనని వెనక్కి తగ్గుతున్నా అన్నారు మహేష్ వర్మ గారు. అలా ఎందుకుంటుంది నాన్నగారు అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ. అది కాదు, గౌతమ్ నంద ఆస్తులు తెలుసుగా నీకు. గౌతమ్ పేరు మీద ఊటీ, కొడైకెనాల్ అటువంటి చోట్ల కూడా గెస్ట్ హౌస్లు ఎన్నో ఉన్నాయి. నిజానికి ఈ ఆస్తిలో, హోదాలో అతనికి ఏమాత్రం సాటి కాము మనము అని చెప్పారు మహేష్ వర్మ గారు. ఆ రోజులు వచ్చాక చూడొచ్చులే నాన్నగారు, మాన్విత ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఉంది అంటూ నవ్వేశాడు శ్రీనాథ్ వర్మ. ఇక ఒక బ్యాగ్ తీసుకొచ్చి భార్యకు, చెల్లెలకు కొన్ని గిఫ్ట్లు ఇచ్చాడు శ్రీనాథ్ వర్మ. శాలిని నాకు మాన్వితకు ఇచ్చిన డ్రెస్ నచ్చింది అన్నది. తీసుకో వదినా, ఏదైతే ఏమైంది అంటూ మాన్విత తనకు అన్నయ్య తెచ్చిన డ్రెస్ని శాలినికి ఇవ్వబోయింది. శ్రీనాథ్ వర్మ తప్పు, నేను ఆ డ్రెస్ నా చెల్లెల్ని ఊహించుకొని కొన్నాను. ఇది నిన్ను ఊహించుకొని ప్రేమతో కొన్నాను. ఓకే ఓకే తీసుకో అంటూ ఇచ్చాడు శ్రీనాథ్ వర్మ. అన్నయ్య ముఖంలోని కోపం చూసిన మాన్విత తన డ్రెస్ తనే తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. మహేష్ వర్మ గారు అనుకున్నారు, ఎంతైనా వాడు కంట్రోల్ పెడుతున్నాడు కాబట్టి సరిపోతుంది, లేకుంటే శాలిని ప్రవర్తనలో చాలా తేడా ఉంది అనుకున్నారు. మొదటిసారిగా లోపలికి వచ్చిన మాన్విత ఆలోచించింది. అన్నయ్య మనసుకు తగ్గ మనిషి కాదు శాలిని వదిన. తన బలవంతం మీదే జరిగింది పెళ్ళి. ఎన్నాళ్ళు అవలేదు, అప్పుడే కోపాలు తాపాలు. ఇంట్లో తన వల్ల ఏ బాధ ఉండకూడదు అనుకుంటూ అంతలోని గౌతమ్ నంద తెచ్చిన డాలర్ చూసుకుంటూ ఉంది మాన్విత. మాన్వి, అది ప్లాటినం గోల్డ్ కన్నా చాలా ఖరీదు, 1 గ్రామ్ గోల్డ్ టైప్ అనుకునేవి అంటూ నవ్వేశాడు అప్పుడే వచ్చిన శ్రీనాథ్ వర్మ. నాకెందుకు ఇంత ఖరీదు గిఫ్ట్ కొన్నారు గౌతమ్ నంద అని అడిగింది మాన్విత. ఏంటి అంటే నా మీద, నాన్నగారి మీద అభిమానం అంటూ బహుమతి మాత్రం నీకిచ్చాడు అంటూ నవ్వేశాడు శ్రీనాథ్ వర్మ. అంతేకాని గౌతమ్ నందలో మాన్వితపై ప్రేమ ఉందని శ్రీనాథ్ వర్మ కూడా గమనించలేదు. నిజమే, అతని ఆస్తులకు, అంతస్తులకు తగిన వాళ్ళం కాదు, నాన్నగారు చెప్పినట్టు అనుకున్నాడు శ్రీనాథ్ వర్మ. తన ఇంటికి వచ్చిన గౌతమ్ నందను చూసి వాచ్మెన్ హడావిడిగా గేట్ తీశాడు. వాచ్మెన్ మాట్లాడుతూ, మనం వారికి ఇచ్చేసిన డాబర్ మ్యాన్ కుక్క రోజీ
రోజీకి పిల్లలు పుట్టాయంట బాబు, ఒక పిల్లనిచ్చి వెళ్ళారు మీకిమ్మని అంటూ నవ్వాడు వాచ్మెన్ సుబ్బయ్య. చాలా క్యూట్గా ఉన్న ఆ పప్పీని చూసి చాలా బాగుంది, మాన్వితకు ఎంతో ఇష్టమని చెప్పింది, అందుకే ఒక కుక్క పిల్ల ఇవ్వమని అడిగాను వాళ్ళని. రోషిని ఎప్పటి నుంచో పెంచుకునే వాళ్ళు, అమ్మ నాన్న వెళ్ళిపోయాక రోజీని కూడా వేరొక చోటికి పంపించేశాడు గౌతమ్ నంద. యజమానులపై ఎక్కువ బెంగ పెట్టుకొని అరుస్తూ ఉంటే వినలేక వేరే వాళ్ళకి ఇచ్చేశాడు గౌతమ్ నంద. మాన్విత కోసం చిన్న కుక్కపిల్లని అడిగాడు. ఆ రోజు వర్క్స్ అన్నీ పూర్తయ్యాక సాయంత్రం ఆ పప్పిని తీసుకొని మహేష్ వర్మ గారింటికి వెళ్ళాడు గౌతమ్ నంద. గౌతమ్ నంద చేతిలో కుక్కపిల్లని చూసి మాన్విత సంతోషపడిపోయింది. ఇటు ఇవ్వండి అంటూ ఎత్తుకొని దాన్ని చాలా ముద్దు చేసింది. దానికి బ్రౌనీ అని పేరు పెట్టింది మాన్విత. కుక్కలెందుకు ఇంట్లో అన్నది శాలిని కొద్దిగా చిరాగ్గా మొహం పెట్టుకొని. కుక్కలకు విశ్వాసం ఎక్కువే కదా, ఇబ్బంది ఉండదు అన్నాడు శ్రీనాథ్ వర్మ గట్టిగా. అంతే, మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది శాలిని. ఇక ఆ కుక్కని ఎత్తుకొని ముద్దాడుతూ ఎన్నో ముద్దు ముద్దు ఫోటోలు దిగింది మాన్విత. ప్రేమతో తెచ్చిన కుక్క పిల్లని తీసుకొని దాన్ని ప్రేమిస్తున్నావే కానీ నీ మీద ప్రేమతో తెచ్చిన నన్ను గమనించలేదా అని గౌతమ్ నంద ఒక రకంగా చూశాడు మాన్విత వైపు. అలా తన ప్రేమను తన మూగ మనసులో అలాగే దాచుకున్నాడు గౌతమ్ నంద. ఆ తర్వాత గౌతమ్ నంద హౌస్ సర్జన్ పూర్తి చేసుకొని స్పెషల్ కోర్స్కి అమెరికా వెళ్ళాడు. అప్పుడు సూర్య పుట్టి ఉన్నాడు. మాన్విత 4th ఇయర్లోకి వచ్చేసింది. గౌతమ్ నంద అమెరికా వెళ్ళాక మాన్వితకు అతని మీద ఉన్న ప్రేమ అప్పుడు అర్థమైంది. జోసఫ్ గౌతమ్ నంద వేరొక ఇంటర్నేషనల్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. జోసెఫ్కి తన మనసులోని మాటని చెప్పుకునేవాడు గౌతమ్ నంద. తన ప్రాణం, తన ప్రేమ, తన జీవితం అన్నీ కూడా మాన్విత అని. అరే మూగ మనసుల్లాగా అలాగే మౌనంగా ఉంటే ఒకరి ప్రేమ ఒకరికి ఎప్పుడు తెలుస్తుందిరా, ఇలాంటి వాటిలో వెనకాడకూడదురా గౌతమ్ అని చెప్పేవాడు జోసెఫ్. గౌతమ్ అక్కడ చదువుకునే రోజుల్లోనే జోసెఫ్ పనిచేసే ఇంటర్నేషనల్ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ కొంతమంది ఇండియా నుండి, ఇతర దేశాల కొంతమంది పిల్లలకు తన డబ్బు ఇచ్చి గుండె ఆపరేషన్లు చేయించాడు గౌతమ్ నంద. ఆ రోజు గౌతమ్ నంద ఆ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ వారు చేస్తున్న చారిటీ ట్రస్ట్లు ఫండ్స్కి సంబంధించిన ఒక ఫంక్షన్కి వెళ్ళాడు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయించి బ్లడ్ డొనేట్ చేయించడం, మిగిలినవి డొనేట్ చేయించడం అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. గౌతమ్ అలాగే బ్లడ్ డొనేట్ చేశాడు. పెద్ద పెద్ద వాళ్ళు ఎంకరేజ్ చేసి వారు కూడా ఇంకా వేరే డొనేట్ చేస్తుంటే తను కూడా డొనేట్ చేశాడు గౌతమ్ నంద. ఆ ఫంక్షన్లో గౌతమ్ నందను అందరూ కలిసి ఒక సభలాగా ఏర్పాటు చేసి గౌతమ్ నందను పొగిడి ఒక్క సంవత్సరంలోనే అన్ని ఆపరేషన్స్ తన సొంత ఖర్చులతో చేయించారు. ఇండియా నుండి వచ్చిన మిస్టర్ గౌతమ్ నంద అంటూ గొప్పగా చెప్పారు. అక్కడ ఉన్న అతిరథ మహారథులు గౌతమ్ నంద పైకి లేచేసరికి ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టారు. అంతేకాదు మన ట్రస్ట్ విభాగాల్లోకి బ్లడ్ డొనేట్ చేయడం, ఇక్కడ ఉన్న ప్రతి విభాగానికి తన సపోర్ట్ చేయడం చాలా మంచి విషయం అని చెప్పుకున్నారు అందరూ. ప్రతి సండే గౌతమ్ శ్రీనాథ్ వర్మకు ఫోన్ చేస్తాడని కనిపెట్టిన మాన్విత ఒక్కోసారి శ్రీనాథ్కు గౌతమ్ చేసిన ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉండేది. తనకు హౌస్ సర్జన్ పూర్తయిపోయిందని, తను కూడా అమెరికాలో కోర్స్ చేస్తానని చెప్పింది గౌతమ్ నందాతో. నేను నీకు ఏంట్రా చెప్పు అన్నాడు శ్రీనాథ్ వర్మ ఫోన్ తీసుకొని. గౌతమ్ నంద చెప్పడానికి ట్రై చేసిన ఒక్క మాట మాన్విత వినలేదు. అమెరికాలో ఎన్నాళ్ళగానో మానసిక వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి చికిత్స చేసి ఎప్పటి నుండో అతనికి మాట రాని విషయాన్ని ప్రత్యేకంగా గమనించి వైద్యం చేశాడు గౌతమ్ నంద. ఆ వైద్యం సక్సెస్ అయ్యింది. అతనికి మంచి పేరు వచ్చింది ఒక డాక్టర్గా. ఇతర దేశాల్లో ఎక్కడ జరిగిన కాన్ఫరెన్స్లకు అతను వెళ్ళడానికి అవకాశంగా అమెరికా వాళ్ళు గౌతమ్ నందకు ప్రత్యేక హోదాను కల్పించారు. అలా గౌతమ్ చదువు పూర్తి చేసుకుని ఇండియా వచ్చేశారు. అప్పటికే అతని లంకంత ఇంటిలో ఒక పక్క హాస్పిటల్గా ఏర్పాటు చేసి అక్కడ వేరే డాక్టర్ ద్వారా వైద్యం చేయడం ప్రారంభించారు మహేష్ వర్మ గారు. గౌతమ్ నంద ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చునున్నాడు. తన ఇంట్లో మనసంతా మాన్విత పైనే. ఆ రోజు మాన్విత డాక్టర్ మహేష్ వర్మ గారితో కలిసి గౌతమ్ నంద ఇంటికొచ్చింది. ఎంతో సంతోషం కలిగింది గౌతమ్ నందకు. వెన్నెలలు పంచే దేవత చల్లగా కదిలి వచ్చింది నా ఇంటికి అని మురిసిపోయాడు గౌతమ్ నంద. మాన్వితను చూస్తూ అలా ఉండిపోయాడు గౌతమ్ నంద. సరైన వయసులో చక్కటి అందంతో మూర్తి భవించిన లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ ఉంది మాన్విత. అలా చూస్తూ ఉండిపోయాడు గౌతమ్ నంద. సార్ నేను అమెరికా వెళ్తున్నాను, మీరు వచ్చారు, నేను వెళ్తున్నాను అంటూ నవ్వేసింది మాన్విత. అలా చూస్తూ ఉండకపోతే మనసులో ప్రేమ ఏదైనా ఉంటే చెప్పొచ్చుగా అనుకుంది మాన్విత తన మనసులో.
అలా నవ్వుతూ ఉండకపోతే నువ్వంటే నాకు ఇష్టం గౌతమ్ అని ఒక్క మాట చెప్పొచ్చుగా నాతో అని అనుకుంటూ మాన్విత వైపు అలాగే చూస్తూ ఉన్నాడు గౌతమ్ నంద. ఇద్దరి మూగ మనసులోని ప్రేమలు ఒకదానిని ఒకటి కలుసుకొని వారిద్దరి ప్రమేయం లేకుండా కలిసిపోయాయి. వదినకు పాప పుట్టింది, 4 రోజులు కూడా అవ్వడం లేదు అని కాసేపు కూర్చుని గౌతమ్ నంద మౌనాన్ని చూసి, నువ్వు మారవు, నాకు నేనే చెప్పాలంటే చెప్పలేకపోతున్నాను, ఏమిటో నీ దగ్గరకు వచ్చేసరికి నా మనసు మూగబోతోంది అని మనసులోని నవ్వుకుంది మాన్విత. ఆ తర్వాత మాన్విత, గౌతమ్ నంద, శ్రీనాథ్ వర్మ ముగ్గురు ఒకరోజు కలిసి గుడికి వెళ్ళారు. ఏమోరా మాన్విత, నువ్వు కూడా అమెరికా ఎందుకు వెళ్ళడం, ఇక్కడ ఢిల్లీలో చెయ్యొచ్చు కదా అన్నాడు శ్రీనాథ్ వర్మ. అన్నయ్య, నాకు మంచి ఆఫర్ వచ్చింది, దాన్ని నిన్ను వృధా చేసుకోవడం ఎందుకు, మనం పైసా కట్టక్కర్లేదు, అన్నీ వారే చూస్తారు, మనకు ఏ ప్రాబ్లం ఉండదు, హాయిగా వచ్చేస్తాను, 2 ఏళ్ళు ఎంతలో తిరిగి వస్తాయి అంటూ నవ్వుతూ చెప్పింది మాన్విత. ఏమోరా, నువ్వు వెళ్తాను అంటే నాకు ఒక రకంగా బాధగా ఉంది అన్నాడు శ్రీనాథ్ వర్మ కళ్ళనీళ్లు పెట్టుకుని. నీకన్నా నాకు చెప్పలేని బాధగా ఉందిరా, ఇన్ని రోజులు నిన్ను దూరంగా ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ తను వెళ్తుంది అని మనసులో విలవిలలాడిపోయాడు గౌతమ్ నంద. అలా మాన్విత అమెరికా వెళ్ళడం జరిగింది. ఆమెకు సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు చాలా బాధగా అనిపించింది గౌతమ్ నందాకు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక్క క్షణం అన్నీ వదిలిపెట్టి ఆమెతో ఎగిరిపోవాలనిపించింది. కానీ తన చదువు ఒక ఆశయంతో చదివాడు, వాటికి అన్నీ సిద్ధం చేస్తుంచారు మహేష్ వర్మ గారు. తన ఆస్తులకు ఆయనే గార్డియన్గా ఉంటున్నారు, కష్టంలో ఆదుకున్నారు కదా అని గబుక్కున ఆయన కూతురుని చేసుకుంటామనడం భావ్యం కాదేమో అనే సందేహంతో ఉన్నాడు గౌతమ్ నంద. కొందరు అన్ని విషయాల్లో గొప్పగా ఉండగలుగుతారు, కానీ తమ ప్రేమ పెళ్లి విషయంలో మాత్రం ఒక అడుగు వెనక్కి వేస్తారు. అలా జరుగుతుంది మన గౌతమ్ నంద వ్యవహారం. వెళ్ళేటప్పుడు మాన్విత మెడల్లో డాలర్ చూసి ఆనందపడ్డాడు గౌతమ్ నంద. నా బదులు నా చైనన్న వెళ్తుంది ఆమెతో అనుకున్నాడు ధైర్యంగా. అక్కడి నుంచి తన హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం చూసుకుంటూ ఎన్విహెచ్కి వెళుతూ అన్ని పనులు సక్రమంగా చూసుకుంటున్నాడు గౌతమ్ నంద. రోజులు అలాగే తిరిగిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత ఒకసారి అనుకోకుండా మాన్విత అమెరికాలో పెళ్లి చేసుకుందని ఆ ఫోటోలతో సహా బయటకి వచ్చింది విషయం. ఆ రోజు గౌతమ్ నందాకు పిచ్చి పట్టినట్టయింది. ఎక్కడికి వెళ్ళిపోయావు, మళ్ళీ నా దగ్గరికి వస్తావనుకున్నాను, నీ కళ్ళల్లో నాపై ప్రేమ ఉందని కూడా అనుకున్నాను, అంతా మోసం అంటూ బాధపడుతూ నైట్ క్లబ్కి వెళ్ళిపోయాడు. అక్కడ డోస్ ఎక్కువగా తాగుతున్న గౌతమ్ నందాని చూసి శ్రీనాథ్ వర్మకు ఫోన్ చేశారు ఆ హోటల్ స్టాఫ్ వాళ్ళు. ఎప్పుడు వారిద్దరూ కలిసి వస్తారు, అందుకు శ్రీనాథ్ని చూడడమే నన్ను మోసం చేసిందిరా మాన్విత, నా ప్రాణమే పెట్టుకున్నాను తన మీద, ఈ జన్మకు తనే నా భార్య అని కలలు కన్నాను, నా కలలన్నీ కళ్ళలైపోయాయి అంటూ అక్కడ ఉన్న ఖాళీ సీసాను విసిరి కొట్టాడు గౌతమ్ నంద. ఆ సీసా వెళ్ళి వేరొకరి దగ్గర పడింది. వాడు గౌతమ్ నంద దగ్గరికి వచ్చాడు కోపంగా. ప్లీజ్ లీవ్ మీ, అతను సరైన స్టేబుల్లో లేడు అని చెప్పాడు శ్రీనాథ్ వర్మ. నందాని శ్రీనాథ్ వర్మ పక్కకు తీసుకొని వెళ్ళాడు. నిజానికి చెల్లెలా పనిచేసినందుకు తనకి బాధగానే ఉంది. మహేష్ వర్మ గారైతే అసలు మన ఇదిలోనే లేరు. ఒరేయ్ గౌతమ్, నువ్వు మాన్వితాన్ని ప్రేమిస్తున్నట్లు నాకు ఎందుకు చెప్పలేదురా ఇన్నాళ్ళు అంటూ చిన్నగా గౌతమ్ నంద చెంప మీద కొట్టాడు శ్రీనాథ్ వర్మ. దిక్కు మొక్కు లేని వాణ్ణి ఆదుకున్నారు, ఆ విశ్వాసం లేకుండా లేనిపోనివి అడిగితే ఏమంటారో అనుకున్నాను అంటూ కళ్ళు తుడుచుకున్నాడు గౌతమ్ నంద. నువ్వు నా చెల్లెలకు భర్త అయితే బాగుంటుందని నేను అనుకున్నాను, కానీ నీ వెనుక ఉన్న ఆస్తిపాస్తుల వలన నేను స్వతంత్రించి నీకు చెప్పలేకపోయాను అన్నాడు శ్రీనాథ్ వర్మ. అలా అందరి మనసులు మూగపోయి మూగ మనసులయ్యాయి, కానీ ఆ మనసులోని ప్రేమలు అలాగే ఉండిపోయాయి. ఆ రోజు గౌతమ్ నందను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపి గౌతమ్ నంద దగ్గరే ఉండిపోయాడు శ్రీనాథ్ వర్మ. శాలిని కోపంగా ఫోన్ చేసినా కూడా రావడం కుదరదు అని చెప్పాడు శ్రీనాథ్ వర్మ. ఎక్కడున్నారు అని అడగకపోతున్నా కూడా సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు శ్రీనాథ్. కనీసం కాన్పులకు పుట్టింటికి కూడా తీసుకువెళ్ళలేదు వాళ్ళు. వారిని ఏమీ అనకుండా తన ఇంట్లో వాళ్ళందరినీ నిందిస్తూ ఉంటే భరించలేకపోతున్నాడు శ్రీనాథ్ వర్మ. నిద్రలో మాన్విత మాన్విత అని కలవరిస్తున్నాడు గౌతమ్ నంద. పైకి లేపి మంచినీళ్లు తాగించాడు శ్రీనాథ్ వర్మ. ఓరై, నాకెంతో ప్రియమైనది ఏది కూడా నాకు దక్కదురా జీవితంలో, నా తల్లిదండ్రులంటే నాకు ప్రాణం, వారిద్దరిని తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు. ఎన్నో మంచి పనులు చేస్తున్నాను కదా, ఈ మంచి కూడా నా ప్రేమను గెలిపించలేకపోయింది అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు చిన్న పిల్లాడిలా గౌతమ్ నంద. మొదటిసారిగా అసలు ప్రేమించినప్పుడు ఆ విషయాన్ని లోపల దాచుకోవడం తప్పు అన్నాడు శ్రీనాథ్ వర్మ. మానవితకు ఇష్టం ఉందో లేదో తెలియకుండా నేను ఎలా చెప్పగలరునా
అన్నాడు గౌతమ్ నంద. అది కూడా ఈరోజే తెలిసిందిరా నాకు. ముందు తెలియలేదు. తన బీరువా తీస్తే నీ మీద ఉన్న ఇష్టాన్ని భద్రంగా దాచుకుందిరా బీరువాలో. ఒకరోజు నేను డ్రింక్ చేసినప్పుడు చెప్పక ఏదో చెప్పింది, కానీ నేను ప్రేమిస్తుంది అన్నది నేను కన్ఫామ్గా తెలుసుకోలేకపోయాను. ఏది ఏమైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రేమిస్తే వెంటనే చెప్పేయాలి. నీకేం తక్కువరా, హీరో లాంటి వాడివి, నిన్నెవరు కాదంటారు. ఏమిటో అందరి మనసులో ఒకే ఆలోచన, కానీ ఒకరి మనసులో మాట ఒకరు చెప్పుకోకుండా అందరి మనసులు మూగ మనసుల్లా మారిపోయాయి అంటూ తను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు శ్రీనాథ్ వర్మ. శ్రీనాథ్ వర్మ తన ఒడిలో దిండు వేసుకుని గౌతమ్ నందాన్ని పడుకోబెట్టుకున్నాడు. అతని తల నిమురుతూ నిద్రపుచ్చాడు శ్రీనాథ్ వర్మ. ఫ్రెండ్ పడుకున్నాక పక్కకొచ్చాడు. అలా గతమంతా గౌతమ్ నంద కళ్ళ ముందుకు వచ్చింది. ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.